తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మెస్ ఛార్జీలు మెస్కి కాస్మెటిక్ ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు ఈ రోజు విద్యా దీవెన వసతి దీవెన అని మాయ మాటలు చెప్తున్నారు. ఈ రోజు హాల్ టికెట్ రావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి. అందుకే ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, గతంలో ఎట్లయితే స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి. తల్లి మీకు కంపడే ఒక బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్. మీకు కంపడే బటన్ నొక్కుతారు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఆ 100 రూపాయలు ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన బీమా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ సైకో జగన్. ఈ మధ్యన వస్తున్నా, ఎర్ర పుస్తకం దగ్గరికి వస్తున్నా, ఆగబా 2 నిమిషాలు ఓపిక పట్టు స్వామి. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. జగన్ పంపిస్తున్నారు వాళ్ళని, ప్రతి ఇంటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామంట. ఈ సభాముఖంగా వాలంటీర్ వాసులందరూ చెప్తున్నా, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని బాబు గారు ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పండగ కానుకలు ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, విదేశీ విద్య ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఒక సామెత ఉంది, నిజం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉంది. వైకాపా నాయకులు వాలంటీర్లు చెప్పే అబద్ధం దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మేము ఇస్తాం. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈరోజు ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకి ఇచ్చాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం,
మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. పొరపాటున మన భూమి పైన మన ఇంటి పైన వాళ్ళ కన్ను పడితే కొత్త పత్రాలే సృష్టిస్తారు. ఏకంగా రాత్రికి మన భూములే కాజేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఈ రోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏకంగా ప్రైవేటీకరణ చేయడానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖంగా విశాఖ ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా విశాఖపట్నానికి జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, కనీసం డిపిఆర్ పంపించలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, ఒక్క ఫ్యాక్టరీ తెరిపించలేడు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క ఎకరానికి ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నానికి ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకురాలా, ఒక్క కంపెనీ తీసుకురాలా. ఎంత అన్యాయమో చూడండి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. దస్పల్ల భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, ఎక్కడ చెరువు ఉన్నా రాత్రి ఆ చెరువుని కప్పేసి ఆ భూములు కాజేస్తున్నారు. మన ఎదురుగానే సింహాచలం కొండలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తే ఈ కొండలు కూడా కాజేస్తున్నారు ఈ వైకాపా నాయకులు. మనం చూసాం, ఋషికొండకు కూడా గుండు కొట్టేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు విలువైన ప్యాలెస్ అవసరమా? నా తాతగారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. ఏనాడు ఇలాంటి ప్యాలెస్లు మేము చూడాల. ఆ ప్యాలెస్లో ఉన్న ఒక్క రూము వాళ్ళు మొత్తం ఇల్లంత ఉండే. ఎంత అన్యాయం చూడండి. ఆ భవనాలు తిరిగి ప్రజల కోసమే వాడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా జీవీఎంసీలో ఎలాంటి అవినీతి జరుగుతుందో మీరు చూస్తున్నారు. పన్నులన్నీ పెంచారు, కానీ రోడ్ లేరు, డ్రైన్ లేరు, ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం కట్టలేదు. ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఈ రోజు ఏకంగా రాజకీయ కేంద్రంగా మార్చారు. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా? 2019లో ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో 29వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీని 76వ స్థానాలకు తీసుకెళ్లాడు. చెయ్యని తప్పు లేదు అక్కడ. ఆ ప్రసాద్ రెడ్డికి నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్, నీ పేరు ఎర్ర బుక్ లో ఉంది. రేపు మా అధికారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించేదానికి కూడా నేను వెనకాడనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా మన పశ్చిమ నియోజకవర్గంగా వచ్చేగల ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, హెచ్బిసిఎల్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు అసలు పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగం. ఇక్కడున్న గన్నబాబు గారి నాయకత్వంలో 7,000 టిట్కో ఇళ్లకి ఆనాడు పునాదేశం పనులు ప్రారంభించాం. పెద్దలు చెప్పినట్టు గోపాలపట్నంలో 30 పడకల ఆసుపత్రి కట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కలలుగా దశాబ్దాలుగా కలగా ఉన్న ఎన్ఏడి ఫ్లైఓవర్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్ఎస్టిఎల్ రోడ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు నిరుపేద కుటుంబాలకి పట్టాలు కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా బీటీ రోడ్లు, సిసి రోడ్లు, ఇండోర్ స్టేడియంలు, కమ్యూనిటీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం.